శ్రీలంకలోని పల్లికలే స్టేడియం సాక్షిగా ఈరోజు క్రికెట్ ప్రపంచం ఒక అద్భుతాన్ని చూసింది. ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఈ సూపర్ 8 పోరు కేవలం ఒక మ్యాచ్ కాదు, అదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేసిన తప్పిదాలే ఆ జట్టు దాదాపు నిండా ముంచేవి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫీల్డింగ్ చూస్తుంటే దారి తప్పిన దారం తెగిన గాలిపటంలా అనిపించింది. క్యాచ్ డ్రాప్లు, మిస్ అయిన రనౌట్లు, వారి దరిద్రం చూసి పాకిస్తాన్ బ్యాటర్లే మురిసిపోయి ఏకంగా 164 పరుగులు చేసేశారు. కానీ ఆ తర్వాత అసలైన సినిమా మొదలైంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలవగానే పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. వికెట్లు టపాటపా పడిపోతుంటే ఇంగ్లాండ్ ఓటమిని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని పాక్ ఆటగాళ్లు సంబరపడేలోపు అసలైన నాయకుడిలా హ్యారీ బ్రూక్ ఎంట్రీ ఇచ్చాడు. దేవుడు కూడా ఇంగ్లాండ్ను ఆదుకోలేడు అని అనుకుంటున్న తరుణంలో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ పాలిట దేవుడిలా మారి పాకిస్తాన్ జట్టుకు దెయ్యం వదిలించాడు. సూపర్ హీరోలాగా ఇంగ్లాండ్ ఓటమిని అడ్డుకుని సెంచరీ చేసి ఆ జట్టును దగ్గరుండి గెలిపించాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఎప్పుడూ సాధారణంగా 5వ స్థానంలో వచ్చే బ్రూక్కు మొదటి వికెట్ పడగానే కీడు శంకించినట్లుంది. దీంతో వెంటనే ప్యాడ్స్ కట్టేసుకుని 1 డౌన్ బ్యాటర్గా వచ్చేసి పాక్ జట్టుకు సింహస్వప్నంలా మారాడు. బ్రూక్ చేసింది బ్యాటింగ్ కాదు, అది పాక్ బౌలర్ల మీద చేసిన దండయాత్ర. పాకిస్తాన్ ఎన్ని వ్యూహాలు రచించినా వాటన్నింటినీ అర్జునుడిలా ఛేదిస్తూ వాళ్ల కుయుక్తులను తుత్తునియలు చేశాడు. ఇంగ్లాండ్ను గెలుపు వైపు నడిపించాడు. బ్రూక్ కొట్టే ఒక్కో షాట్కి పాక్ అభిమానుల గుండెలు పగిలిపోయాయి. గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. హ్యారీ బ్రూక్ ఈ రోజు 50 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే సెంచరీ వాదిన మొట్టమొదటి కెప్టెన్గా రికార్డులకెక్కాడు. క్రిస్ గేల్ తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ వాదిన వీరుడిగా నిలిచాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ తరపున 3 దిగ్గజాలు మాత్రమే సాధించిన 3 ఫార్మాట్లలో సెంచరీలు అనే ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. అసలు బ్రూక్ ఆడుతుంటే 1 మ్యాన్ ఆర్మీలా అనిపించింది. కానీ అతను సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అవ్వగానే సీన్ మళ్లీ రివర్స్ అయింది. 6 పరుగుల గ్యాప్లో 3 వికెట్లు పోవడంతో ఇంగ్లాండ్ అభిమానులకు బీపీ పెరిగిపోయింది. మన తెలుగు కామెంటేటర్లైతే విచిత్రంగా కమాన్ పాకిస్తాన్ అంటూ వాళ్ళను ఎంకరేజ్ చేయడం చూసి ఒళ్లు మండిపోయింది. కానీ ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఆపద్బాంధవుడిలా వచ్చి బౌండరీ బాది ఇంగ్లాండ్ను సెమీస్కి చేర్చాడు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే వరుసగా 2 విజయంతో ఇంగ్లాండ్ 4 పాయింట్లు సాధించి ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన మొట్టమొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం మునిగిపోయే పడవలాగా తయారైంది. ఇప్పటికే న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దయి 1 పాయింట్తో ఉన్న పాక్ ఇప్పుడు ఈ ఓటమితో దాదాపు ఇంటికే అనిపిస్తోంది. నా అనాలిసిస్ ప్రకారం న్యూజిలాండ్ తన మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోయి పాక్ అద్భుతాలు చేస్తే తప్ప వాళ్ళకి సెమీస్ ఛాన్స్ లేదు. అయితే ప్రస్తుతం గ్రూప్ బి నుండి ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ సెమీస్కి వెళ్లే అవకాశాలే 90% కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ గతాన్ని చూస్తే ఇంగ్లాండ్పై గత 6 మ్యాచ్ల్లోనూ, వరల్డ్ కప్ టోర్నీలో గత 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి వరుసగా ఓటములను మూటగట్టుకుని ఇంగ్లాండ్ అంటేనే తూర్పు తిరిగి దండం పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక గ్రూప్ ఏలో ప్రస్తుతానికైతే దక్షిణాఫ్రికా సెమీస్కు చేరడం దాదాపు కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్న సూర్యసేన పరిస్థితి ఏమవుతుందో తేలాలి అంటే మనం మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. అదే సమయంలో వెస్టిండీస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రిజల్ట్ ఈ మొత్తం ఈక్వేషన్స్ ని మార్చేయబోతోంది. మొత్తానికి గ్రూప్ ఏ సెమీస్ ఒక పెద్ద మాయా ప్రపంచంలా మారిపోయింది. ఈ మాయా ప్రపంచంలో ఇండియా మాయ చేస్తుందా లేక మాయమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఈ ఇంగ్లాండ్ పాక్ సెన్సేషనల్ మ్యాచ్ అసలు ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, పాకిస్తాన్ ఎలా అస్సాంకు పార్సలైందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలవగానే ఎగిరి గంతేసి బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ ఆట మొదలయ్యాక ఆరంభంలోనే పాక్ వరుస షాకులు తగిలాయి. ముందు వెనక చూసుకోకుండా చెరువులో దూకినట్లు ఓపెనర్ సయ్యం అయ్యూబ్ మరియు 1 డౌన్ బ్యాటర్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే తోకముడిచి పెవిలియన్ దారిపెట్టారు. 27 పరుగులకే 2 వికెట్లు పోవడంతో పాక్ అభిమానులు ఇదెక్కడి దరిద్రమని అనుకుంటున్న టైంలో ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ మరియు బాబర్ ఆజం కలిసి ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 46 పరుగులు జోడించారు. బండి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందిరా నాయనా అనుకునేలోపు బాబర్ ఆజం 25 పరుగుల వద్ద తన అలవాటు ప్రకారం కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చేశాడు. బాబర్ వెళ్లినా ఓపెనర్ ఫర్హాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఇంగ్లాండ్ బౌలర్స్ ను ఎదుర్కొన్నాడు. ఫకర్ జమాన్తో కలిసి మరో 49 పరుగులు జోడించి స్కోరు బోర్డును 100 దాటించాడు. ఫర్హాన్ 63 పరుగులతో క్లాస్ ప్లస్ మాస్ ఇన్నింగ్స్ ఆడుతుంటే అటు నుంచి ఫకర్ జమాన్ 25 పరుగులతో కాస్త దూకుడు చూపించాడు. కానీ వచ్చిన విందు ఆరగించకుండానే వెళ్లిపోయినట్లు ఈ ఇద్దరూ సెట్ అయిన తర్వాత వరుసగా అవుట్ అయ్యి పాకిస్తాన్ను మళ్లీ కష్టాల్లోకి నెట్టారు. ఇక చివర్లో పాక్ బ్యాటర్ల తీరు చూస్తుంటే ఆడలేక మద్దెలవోడు అన్నట్లుగా ఉంది. వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్కి క్యూ కట్టారు. అయితే 6వ స్థానంలో వచ్చిన షాదాబ్ ఖాన్ మాత్రం మునిగిపోయే పడవకు కర్ర సాయం దొరికినట్లు 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి పాక్ స్కోరును గౌరవప్రదమైన స్థాయికి చేర్చాడు.
మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో పాక్ నడ్డి విరువగా, జెమీ ఓవర్టన్ మరియు జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లతో చెలరేగారు. మొత్తం మీద పాక్ బ్యాటర్లు ఆరంభంలో తడబడి ఆ తర్వాత నిలబడి ఎలాగోలా మంచి స్కోర్ అయితే సాధించగలిగారు. పాకిస్తాన్ విసిరిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ షాహీన్ ఆఫ్రిదీ వేసిన తూటాలాంటి బంతికి గోల్డెన్ డక్ అయి వెనుదిరిగాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అదే షాహీన్ బౌలింగ్ లో కేవలం 2 పరుగులకే బుక్ అయిపోయాడు. మరికొద్దిసేపటికే 4వ స్థానంలో వచ్చిన జాకబ్ బెతెల్ కూడా 5వ ఓవర్లో షాహీన్ ధాటికి 8 పరుగులకే చేతులెత్తేయడంతో 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఇంగ్లాండ్ ఓటమి ఖాయమేమో అనిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు అని నిరూపిస్తూ హ్యారీ బ్రూక్ 1 డౌన్ బ్యాటర్ గా తనను తాను ప్రమోట్ చేసుకుని క్రీజ్లోకొచ్చాడు. మిగతా బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కడుతుంటే బ్రూక్ మాత్రం పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మధ్యలో టామ్ బ్యాంటన్ వచ్చి పెద్దగా ఆడకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయినా బ్రూక్ మాత్రం తన పట్టు వదల్లేదు. విల్ జాక్స్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతా అయిపోయింది. ఇంగ్లాండ్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ ఎదురైంది. 51 బంతుల్లో 100 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన బ్రూక్ ను షాహీన్ ఆఫ్రిదీ క్లీన్ బౌల్ చేసి అవుట్ చేశాడు. బ్రూక్ అవుట్ అయ్యాక పాక్ బౌలర్లు మళ్లీ విరుచుకుపడ్డారు. నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లాండ్ వికెట్లు టపాటపా పడిపోయాయి. ఒక దశలో పాకిస్తాన్ గెలుస్తుందేమో అనిపించినా చివర్లో జోఫ్రా ఆర్చర్ తన బ్యాట్ కి పనిచెప్పి 20వ ఓవర్లో బౌండరీ బాది ఇంగ్లాండ్ ను గట్టెక్కించాడు. పాకిస్తాన్ తరపున షాహీన్ ఆఫ్రిదీ 4 వికెట్లు తీసి సింహంలా గర్జించినా ఇతర బౌలర్ల వైఫల్యం వల్ల ఆ పోరాటం వృధా అయిపోయింది. ఉప్పెనలా వచ్చి తుప్పెనలా వెళ్లిపోయినట్లు బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టు ఊహించని విజయాన్ని నమోదు చేసింది. పాక్ బౌలర్లు కష్టపడ్డా ఇంగ్లాండ్లోని ఆ ఒక్క బ్రూక్ తుపాను ముందు వాళ్ల ప్లాన్లన్నీ అస్సాం వెళ్లిపోయాయి. చివరికి 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచి సూపర్ 8లో తమ సత్తా చాటుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.